సూచన మేరకు షార్ప్ ఎస్హెచ్జి యాప్లో ఎస్హెచ్జి ఇన్కమ్ ప్రొఫైల్ అలా అప్లోడ్ చేయాల్సి వద్దాం. ముందు కూడా ఎస్హెచ్జి ఇన్కమ్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తారు. అదే ఎస్హెచ్జి సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్హెచ్జి డీటెయిల్స్ వస్తాయి. వాళ్ళు ఏమైనా గ్రూప్ యాక్టివిటీ చేస్తుంటే ఎస్హెచ్జి ఆ గ్రూప్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకుంటారు. సబ్ యాక్టివిటీ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడి ఎంత పెట్టారో ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత జరుగుతుందో ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత గ్రాస్ ఇన్కమ్, సంవత్సరానికి గ్రాస్ ఇన్కమ్ ఎంత వచ్చిందో ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఎక్స్పెండిచర్, ఈ సంవత్సరంలో ఎంత వచ్చిందో ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ యాక్టివిటీలో పాల్గొనే సభ్యులు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 10 మంది ఇన్వాల్వ్ అయితే 10 మంది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో ఆ కౌంట్ వేసి అక్కడ వేరేగా చెక్ బాక్సుల్లో మెంబర్ని సెలెక్ట్ చేసుకుంటే అదైతే తీసుకోదు. డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. అంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్, యాన్యువల్ టర్న్ ఓవర్ జాగ్రత్తగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత సంవత్సరం గ్రాస్ ఇన్కమ్ మొత్తం ఎంత ఇన్కమ్ వచ్చిందో ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత సంవత్సరంలో ఖర్చు పెట్టిన ఖర్చులు ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెట్ ఇన్కమ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. తర్వాత గ్రూప్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారో 8 అని వేసాం. ఇక్కడ 8 అనే కౌంట్ వేసి 9 మందిని కానీ 10 మందిని కానీ సెలెక్ట్ చేసుకుంటే తీసుకోదు. ఎంతమంది ఉంటే అంతమందిని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ 9 అని వేసాం, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు 10 మంది సెలెక్ట్ చేసాం, అప్పుడు తీసుకోదు. మీరు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో కౌంట్ వేసుకుని 9 మంది కాబట్టి 9 మంది పేర్లు చూపిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ కొట్టాలి. నెక్స్ట్ కొడితే మెంబర్ డీటెయిల్స్లోకి వస్తుంది. ఇక్కడ మెంబర్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుంటారు. మెంబర్ డీటెయిల్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ మనకి బై డిఫాల్ట్గా వస్తుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటారు. రిలీజియన్ సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు హిందువా, క్రిస్టియన్, అదర్ కమ్యూనిటీ ఉంటే ఇక్కడ కేటగిరీ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. సబ్ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు. మెంబర్ డిజేబుల్డ్ అంటే అది కూడా మనం చేయడానికి ఉండదు, ఆటోమేటిక్గా ప్రీ పాపులేటెడ్ వచ్చేస్తుంది. మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. ఈ మొబైల్ చూపిస్తున్న మొబైల్ నెంబర్ ఎవరితో ఎంటర్ చేయవలసి ఉంటుంది. సొంతం అయితే వాళ్ళు ఎంటర్ చేస్తారు. తర్వాత ఐడెంటిటీ డీటెయిల్స్లోకి గ్యాస్ కనెక్షన్ ఉంటే ఎంటర్ చేస్తారు, కానీ గ్యాస్ కనెక్షన్ లేకపోతే నో అని పెడతారు. గ్యాస్ కనెక్షన్ ఉంటే ఎస్ పెట్టి నెంబర్ ఎంటర్ చేస్తారు. ఎన్ఆర్ఐ జాబ్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేస్తారు, లేకపోతే ఎంటీగా వదిలేస్తారు. తర్వాత మ్యారేజ్ అయితే మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఈవిడ కుటుంబ పెద్ద అయితే ఎస్ పెడతారు, లేకపోతే నో పెడతారు. ఈవిడ లక్పతి దీదిగా ఉంటే ఎస్ పెడతారు, లేకపోతే నో పెడతారు. ఒకవేళ నో పెడితే లక్పతి దీది కింద ఐడెంటిఫై చేద్దాం అనుకుంటే ఎస్ పెడతారు. తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. మన బ్యాంక్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చిన లిస్ట్లో సెలెక్ట్ చేసుకుంటాం. బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఐఎఫ్ఎస్సి ఆటోమేటిక్గా వస్తుంది. మన అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ సంబంధించిన అకౌంట్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్. యూనియన్ బ్యాంక్ 15 డిజిట్స్ తీసుకుంటుంది. మనం తప్పు ఎంటర్ చేస్తే అక్కడ తర్వాత స్క్రీన్కి వెళ్ళదు. అలాగే లోన్ డీటెయిల్స్, ఆల్రెడీ క్లోజ్ అయిన లోన్ డీటెయిల్స్ ఎన్ని ఉంటాయి అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఉన్న పాత లోన్లు ఎంత అప్పు క్లియర్ చేశారో ఆ అమౌంట్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే కొత్త లోన్లు ఏమన్నా ఉంటే శ్రీనిధి ఉన్నతి ఆటోమేటిక్గా డేటాబేస్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. మీరు మార్చడానికి ఏమి ఉండదు. అది ఇక్కడ అకౌంట్ నెంబర్ తప్పు చూపించాం కాబట్టి 15 డిజిట్స్ ఎంటర్ చేస్తేనే తీసుకుంటుంది. అది ఎంటర్ చేసి నెక్స్ట్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత లాస్ట్ ఇన్కమ్ అండ్ ఫ్యామిలీ డీటెయిల్స్, అంటే ఫ్యామిలీ మెంబర్ ఎవరైనా లైవ్లీహుడ్లో ప్రాబ్లంలో పాల్గొన్నారని అడుగుతుంది. పాల్గొంటే ఏం యాక్టివిటీ చేస్తున్నారో యాక్టివిటీ సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ ఏం చేయలేకపోతే నథింగ్ పెడతారు. అంటే మెంబర్ ఇది మెంబర్ సంబంధించి లైవ్లీహుడ్ ప్రోగ్రామ్, అంటే ఇండివిజువల్ యాక్టివిటీ ఏమైనా చేస్తున్నారా, గ్రూప్ యాక్టివిటీతో పాటు ఇండివిజువల్ ఏమైనా చేస్తున్నారంటే ఆ ప్రైమరీలో వాళ్ళు యాక్టివిటీ, సబ్ యాక్టివిటీ,
అండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్, యాన్యువల్ టర్న్ ఓవర్ ఎంత అయిందో ఆ డీటెయిల్స్, నెక్స్ట్ గ్రాస్ ఇన్కమ్ ఎంత వస్తే ఆ డీటెయిల్స్, తర్వాత వీళ్ళు చేసే యాక్టివిటీలో ఏమైనా ఎక్స్పెండిచర్ చేస్తే ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత నెట్ ఇన్కమ్ ఆటోమేటిక్గా కాల్కులేషన్ అయ్యి వస్తుంది, మనం ఏం చేయట్లేదు. అలాగే సెకండరీ టెరిటరీ యాక్టివిటీలు కూడా ఉంటే ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఆ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళకి రిలేషన్షిప్ ఏమవుతారు, హస్బెండా లేకపోతే సిస్టరా, మదరా, బ్రదరా, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అందరూ కూడా ఇంగ్లీష్లోనే టైప్ చేయండి. అది కీబోర్డ్ ఏమైనా ఉంటే ఇంగ్లీష్లో పెట్టుకుని ఇంగ్లీష్లోనే టైప్ చేయడం చేయండి. తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆధార్ నెంబర్ కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే తీసుకుంటుంది, తప్పుగా ఏవోటి డీటెయిల్స్ ఇస్తే తీసుకోదు. అది చూసుకుని మీరు కరెక్ట్గా ఎంటర్ చేయండి ఆధార్ డీటెయిల్స్. రాంగ్ డీటెయిల్స్ ఆధార్ ఎంటర్ చేస్తే అది ఇన్వాలిడ్ అని చెప్పేస్తుంది. కంపల్సరీ వాళ్ళ ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ అంటే వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ మీరు ఆధార్ కార్డు తీసుకుని ఎంటర్ చేయవలసి ఉంటుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా లైవ్లీహుడ్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయితే ఎస్ అని పెడతారు, లేకపోతే నో అని పెడతారు. లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఏమన్నా కంబైన్ యాక్టివిటీ చేస్తుంటే ఎస్ పెడతారు. వీటిలో కూడా ప్రైమరీ యాక్టివిటీ, సబ్ యాక్టివిటీ, తర్వాత ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్, యాన్యువల్ టర్న్ ఓవర్, గ్రాస్ ఇన్కమ్ ఇవి కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఏం యాక్టివిటీ చేయలేకపోతే నో అని పెట్టేస్తారు. ఏమన్నా ఫ్యామిలీ మెంబర్ డిజేబుల్డ్ అయితే నో పెడతారు, డిజేబుల్డ్ అయితే ఎస్ పెడతారు, డిజేబుల్డ్ కాకపోతే నో పెడతారు, సేవ్ చేస్తారు. ఇక్కడ చూడండి ఆధార్ నెంబరు రాంగ్ ఇవ్వటం వలన అది ఫర్దర్గా స్క్రీన్ మూవ్ అవ్వదు. మీరు కరెక్ట్గా చూసి ఆధార్ నెంబరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆధార్లో పేరు ఎలా ఉంటే ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ ఎస్హెచ్జి మెంబర్ దగ్గర తీసుకుని మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఆధార్ నెంబర్ తప్పు అవడం వల్ల తీసుకోవట్లేదు, అందుకే కరెక్ట్ అకౌంట్ నెంబర్, కరెక్ట్ ఆధార్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సేవ్ చేసిన తర్వాత యాడ్ ఫ్యామిలీ మెంబర్స్ చేసిన తర్వాత వాళ్ళిద్దరే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ చేస్తాం. ఫైనల్గా సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే ఒక సభ్యురాలది ఎస్హెచ్జి ఫ్యామిలీ ఇన్కమ్ సబ్మిట్ అయినట్లు లెక్క.